హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే పొటాటో కర్రీ అండి. ఇది అలనాటి పద్ధతిలో చేద్దాం. దీనికి ఏమేమి కావాలంటే ఉడకబెట్టిన పొటాటోలు, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా అనమాట. మసాలాకేంటంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరితో చేసిన పట్టిన పౌడర్ అనమాట. మనం ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ అంటించుకుందాం. స్టవ్ అంటించుకొని మనం సరిపడా ఆయిల్ మనకి ఎంత కావాలంటే అంత. అంటే బంగాళదుంప మనం ఎంత ఆయిల్ వేసినా పీల్చేస్తది కాబట్టి మనకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అన్నమాట. నూనె మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవాలి. దీనిలో మనం పోపు దినుసులు వేసుకుందాం. కావాల్సిన పోపు దినుసులు వేసుకొని బాగా వేగనిద్దాం. కానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, పాతకాలంలో ఏ పెళ్ళిళ్ళలోనా కంపల్సరీ ఈ మసాలాతో, ఈ ఫ్లేవర్‌తోనే కంపల్సరీ పొటాటో కర్రీ ఇలా ఉండేది. మాకు ఇది చాలా ఇష్టం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టైప్‌లో చేయండి. ఇప్పుడేంటి అందరూ చాట్ మసాలాని, గరం మసాలాని ఇలా ఏసి చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఏసి చూడండి ఎంత బాగుంటుందో. ఉల్లిపాయ, మిర్చి ఏసేసుకొని ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా ఏసుకొని వీటిని బాగా వేగనీయాలన్నమాట. ఈ మసాలా నేనెందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఈ ఫ్లేవరు ఈ పొటాటోకి మంచిగా సెట్ అవుతుందన్నమాట. అన్ని మసాలాల కంటే గూడా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్. మనకి మీకు గుర్తుందో లేదో గానీ పాతకాలంలో ఇవే ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని బాగా వేగనియ్యాలి. కొద్దిగా వేగనిచ్చేసి దీనిలో మనం ఉడకబెట్టిన పొటాటోలున్నాయి చూసారా? దీన్ని కొంచెం కదుపుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం వేగలేదు కాబట్టి కొద్దిగా వేగనిద్దాం. ఆనియన్స్ వేగపోతే పచ్చి వాసనొస్తాయి ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఆనియన్స్ ఎగితే చాలా బావుంటుందనమాట. కొంచెం బాగా తిప్పుకొని ఇందులో మనం ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం చూసారా బంగాళదుంపలు, పొటాటోస్ మొత్తం వేసేద్దాం. ఇవి నేను ఎందుకంటే కట్ చేసి వేయిందంటే, మనం కట్ చేసి వేసి గంటెతో తిప్పేటప్పుడు బాగా అయిపోతాయి. స్మాష్ అవుతాయి కాబట్టి నేనేం చేశానంటే పెద్ద పెద్ద పీసెస్‌గా వేసేసానన్నమాట. దీంట్లో తగినంత పసుపు వేసుకోనమాట. ఈ పెద్ద పెద్ద ముక్కలేంటంటే మనం గంటెతో కదుపుతుంటే ఊరికే చిదరవుతాయి కాబట్టి నేను అందుకే పెద్ద పెద్ద ముక్కలేసానన్నమాట. చాలా బావుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా. ఇలా వేసుకొని మనం గంటెతో మనకు కావాల్సిన షేప్‌లో అంటే మనకి ఎంత సైజ్ కావాలనో కొంతమంది పెద్ద సైజ్ తింటారు. కొంతమంది చిన్న సైజ్ తింటారు. కాబట్టి మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు మనం ఇలా చితుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం మీడియంగా చితుపుకున్నాం అనుకోండి మళ్ళా మనం మసాలా ఏసి ఇయన్నీ ఏసారు ఇంకా చిదరవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగానే చిదుపుకోవాలన్నమాట. ఇలా బాగా చిదిపామనుకోండి ఉప్పు, పసుపు బాగా ముక్కలకు పడుతుందన్నమాట. మంచిగా కలపాలంట. ఈ కర్రీ రసంలో నంచుకొని తిన్నా, డైరెక్ట్‌గా రైస్‌లో కలుపుకున్నా కూడా మంచి టేస్ట్ ఫ్రెండ్స్. అసలు స్మెల్ కూడా చాలా బావుంటుంది. మీకు ఇప్పుడు మసాలా వేయాలి ఫ్రెండ్స్. అసలు ఈ కూరకి టేస్టే ఇది ఫ్రెండ్స్. ఇది ఎంత మంచి ఫ్లేవర్ వస్తదంటే, దీనిలో ఏసిన అల్లం, వెల్లుల్లి, కొబ్బరి జీలకర్రే కానీ ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తది. ఇది ఏసి బాగా తిప్పాలన్నమాట. మనం బాగా కలిపితే ఏమైతుందంటే, ఈ మసాలా అంతా ఈ బంగాళదుంపలకు పట్టేస్తుందన్నమాట. అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ చాట్ మసాలా అని, గరం మసాలా అని ఇవి వేస్తుంటే ఏమవుతుందంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లస్ గ్యాసులు, ఇరిటేషన్ ఇలా వస్తున్నాయి. ఇదనుకోండి చాలా ఆరోగ్యము, చాలా టేస్ట్ అన్నమాట. చాలా బావుంటుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు కొంచెం స్వీట్‌నెస్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం యాడ్ చేసుకుంటే లేకపోతే ఏంటంటే స్వీట్‌గా ఉంటున్నాయి దుంపలు. బాగా ఈ కారాన్ని దుంపలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం మసాలా ఏసాం కదా ఫ్రెండ్స్ కొంచెం అడుగంటుతుంది. ఆల్రెడీ దుంప అడుగంటుతుంది. ఇంకా మనం కొంచెం మసాలా యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం అడుగంటుతుందన్నమాట. బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. పైకి కింద కలుపుకొని ఒక 2, 3 మినిట్స్ అలా మగ్గనివ్వాలన్నమాట. ఎందుకంటే కారం పచ్చి వాసనొస్తుంది.
ఇది ఎండు కారం గట్ట కొంచెం మగ్గనిస్తే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కొత్తిమీర, ఉప్పు నేను చూసాను ఫ్రెండ్స్. ఉప్పు చూస్తే కొద్దిగా తగ్గింది. కొంచెం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొత్తిమీర. దీనికి ఫైనల్ టచ్, మెయిన్ టచ్ కొత్తిమీర ఫ్రెండ్స్. పొటాటోకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా సెట్ అవుతుందన్నమాట. చాలా బావుంటుందన్నమాట. ఈ కొత్తిమీర కూడా ఏసి బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని ఒక 2, 3 మినిట్స్ అలా సిమ్‌లో అలా ఉంచామనుకోండి, ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన పొటాటోకి పట్టి మంచిగా, ఇది పొడి పొడిలాడుతూ ఉండదు ఫ్రెండ్స్. ముద్దగా ఉన్నా గూడా మనం కలుపుకుంటున్నా గూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని ఇలా వదిలేసామనుకోండి, ఆ కారం పచ్చి వాసన, కొత్తిమీర పచ్చి వాసన పోయి మంచిగా రెడీ అవుతుందన్నమాట. దీన్నేం చేయాలంటే మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలన్నమాట. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి, కొంచెం ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇది మన్ మస్ట్ అండ్ షుడ్. రసం ఉంటే గనక ఇంకా బావుంటది ఫ్రెండ్స్. దీనికి మాత్రం కంపల్సరీ మీరు ఈ కర్రీ వండుకుంటే, మీకు వీలుంటే మాత్రం కంపల్సరీ రసం పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.